బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో నగర కమిషనర్ బాలకృష్ణ సూచన మేరకు లోక కళ్యాణ మేళా కార్యక్రమంపై వీధి విక్రయదారులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి పాల్గొని వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు. బ్యాంకర్లు వీధి విక్రయదారులకు రుణాలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. అనంతరం మెప్మా ఐబీ అంకయ్య మాట్లాడుతూ పీఎం స్వానిధి 2.0లో భాగంగా వీధి విక్రయదారులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా పట్టణంలో 276 మంది వీధి విక్రయదారులను గుర్తించడం జరిగిందన్నారు. వీధి విక్రయదారులకు బ్యాంకు రుణాలు అందించేందుకు మెప్మా సహకారం ఉంటుందన్నారు. డిజిటల్ లావాదేవీలు చేసిన వారు ప్రతి నెల 100 రూపాయల ప్రోత్సాహకం పొందొచ్చని తెలిపారు. యూపీఐ లింక్ చేయబడ్డ రూపే క్రెడిట్ కార్డును గరిష్టంగా 30,000 రూపాయల పరిమితితో వ్యాపారస్తులకు అందించడం జరుగుతుందన్నారు. పీఎం స్వానిధి ద్వారా మొదటి విడత 15,000, రెండవ విడత 25,000, మూడవ విడత 50,000 రూపాయల వరకు పెంచి రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ అవకాశాన్ని వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ మేనేజర్ రాజు, పీఎంఎఫ్ ఎంఈడి ఆర్పి వెంకటేశ్వర్లు, ఫోన్ పే ప్రతినిధి, వెడ్డింగ్ కమిటీ సభ్యులు, కమ్యూనిటీ ఆర్గనైజర్స్ నర్మదా, మహేంద్ర మరియు ఆర్పీలు, వీధి విక్రయదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్యంగా వీధి వ్యాపారస్తులుగా ఉన్నవాళ్ళు ఇప్పటికే 270 మందిని మనం గుర్తించున్నాం. వాళ్ళకి ఇప్పటికే 170 మందికి ఐడి కార్డులు కూడా జనరేట్ చేస్తున్నాం. మిగతా 100 మంది కూడా మీకు సంబంధించినటువంటి చలానా 100 రూపాయలు కట్టేస్తే వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఇష్యూ చేయడం జరుగుద్ది. ఈ ఐడి కార్డులు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మనం బుచ్చిలో మొట్టమొదటిసారిగా వీధి వ్యాపారస్తులకి లోన్ అవకాశం కల్పిస్తున్నారు. ఈ లోన్ గతంలోకి ఇప్పుడు మనకి మార్పు వచ్చింది. గతంలో 10,000 ఉండేటువంటి లోన్ ఈరోజు 15,000 రూపాయలు, స్టార్టింగ్లో 15,000 రూపాయలు. రెండో లోన్కి వచ్చేళ్ళకి 25,000, గతంలో 20,000 ఉండేది, ఇప్పుడు 25,000 చేశారు. మూడవసారి తీసుకునేదానికి 50,000 ఎలిజిబిలిటీ కింద ఇచ్చారు. అలాగే ఇప్పుడు కొత్తగా మనకి క్రెడిట్ కార్డు అవకాశం కూడా కల్పించారు. 30,000 వరకు వీధి వ్యాపారస్తులకి క్రెడిట్ కార్డు సౌకర్యం కల్పించారు. కాబట్టి 30,000 వరకు కూడా క్రెడిట్ కార్డు ద్వారా కూడా అవకాశం పొందొచ్చు. మూడో అంశము, ఏవైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తారో ఆన్లైన్ డిజిటల్ సేవ తరఫున ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటువంటి వాళ్ళు క్యూఆర్ కోడ్ కానీ వాడితే యూపీఐ వాడినందుకు ప్రతి నెల 100 రూపాయలు గవర్నమెంట్ నుంచి సంవత్సరానికి 1,200 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బల్క్గా ఎవరైతే స్టోర్లో కొంటారో అలాంటి వాళ్ళకి హోల్సేల్గా చేసే వాళ్ళకి 400 రూపాయలు కూడా అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్యూఆర్ కోడ్ని ప్రోత్సహించడం అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి అంశం. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి అనేక రకాలైనటువంటి స్కీములన్నీ కూడా పీఎం సేవా సమృద్ధి అనేటువంటి కార్యక్రమం కింద వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వం 8 స్కీములు కూడా ఏ స్ట్రీట్ వెండర్లకు అందరికి కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్యలకు అవకాశం ఉన్నటువంటి అన్ని స్కీములు కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే హెల్త్ విషయంలో కూడా ఉన్నటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహించి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా హెల్త్ రిలేటెడ్ది వాటిని కూడా చేయడం అనేది జరుగుద్ది. కాబట్టి ఈ స్కీములన్నింటినీ సద్వినియోగం చేసుకొని ఈరోజు ఈ స్ట్రీట్ వెండర్లందరూ ఉపయోగించుకోవాలండి. స్ట్రీట్ వెండర్లకి ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.